సో ముందుగా నేపాల్ నేపాల్ ఎందుకు అలా తయారైంది? నేపాల్లో ప్రజల ఆగ్రహానికి ఆవేశానికి కారణాలేంటి? ఇద్దరు యువకులు ప్రారంభించిన యుద్ధం ఆ దేశంలో ప్రభుత్వాన్ని కూల్చివేసి రాజకీయ నాయకుల భరతం బట్టి సరికొత్త రాజ్యాంగాన్ని తయారు చేయాలనే ప్రత్యేక డిమాండ్కి వచ్చిందంటే పరిస్థితులు ఏం దాకా వచ్చినాయో అర్థం చేసుకోవచ్చు. జస్ట్ వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధం సోషల్ మీడియా. అక్కడ బంగ్లాదేశ్లోనూ అదే జరిగింది, ఇప్పుడు ఫ్రాన్స్లో జరుగుతుంది అదే. అంటే ఏ దేశంలో అయినా రాజకీయ నాయకులు విచ్చలవిడిగా ప్రజల్ని మోసం చేసి ప్రజా ఆస్తుల్ని కొల్లగొట్టి అధికారాన్ని అనుభవిస్తూ ప్రజలపైన అధికార ఒత్తిడి ప్రయోగిస్తూ ప్రజలను హింసకు గురి చేసినప్పుడు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసినప్పుడు సహజంగా ఇలాంటి ఉద్యమాలే పుడతాయి. దీనికి భారతదేశమే అతీతం కాదు. గతంలో పార్లమెంట్ మీదకే పోయారు కదా, భగత్ సింగ్, ఆజాద్, చంద్రశేఖర్ ఆజాద్ వాళ్ళు పోయారు. అన్నా హజారే సారథ్యంలో జరగలేదా? తర్వాత యువత అంతా ఏది వాళ్ళ ప్రత్యేక దేశం కోసం కాదు యువత అంతా కరప్షన్ మీద పోయిరు. తర్వాత ఒక మహిళ అమ్మాయి గురించి మొత్తం దేశం ఏకమైపు అటువంటి పరిస్థితులు రావని చెప్పడానికి కూడా వీల్లేదు. రాజకీయ నాయకులు ఈ దేశాన్ని పరిపాలించేటోళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. వాస్తవానికి ఈ దేశం ప్రజలది. రాజకీయ నాయకులు, పార్టీలు, ప్రభుత్వాలని తాత్కాలికంగా ప్రజలు ఏర్పాటు చేసుకున్నటువంటి పాలేర్లు అనుకోవాలి. ఒక మాట చెప్పాలంటే ప్రజలు 5 సంవత్సరాలు ఆయన గుత్తకిస్తే చూడవా ఈ రాష్ట్రాన్ని ఏదో దేశాన్ని ఏదో చేయని చెప్పి ప్రజలు మ్యాండేట్ ఇస్తే వచ్చింది. అల్టిమేట్గా ఈ దేశం ప్రజలది. ప్రజల ఆగ్రహావేశాలు, ఓనర్ల కోపం వచ్చిందంటే జీతగాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో మనం అర్థం చేసుకోవాలి. రాజకీయ నాయకులు అందరినీ ఇంక్లూడింగ్ నేను కూడా. మరి ఈ పరిస్థితులు భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందా? ఇండియాలో నేపాల్ తరహా ఘటన భారతదేశంలో వచ్చే అవకాశం ఉందా? ఒకసారి ఇదే అంశాన్ని మీ అభిప్రాయం తెలియజేయండి. రైట్. నమస్తే అన్న. తొలి వెలుగు రఘు అన్న మీద జరిగిన ఎలిగేషన్స్కి సంబంధించి వాడెవడో వర్టెక్సోడు వాడు భూములు కబ్జా పెట్టి వాని ఇష్టం వచ్చిన తీరుగా ఆరోపణలు చేసుకుంటూ పోతే రఘుకు ఒకసారి కాల్ చేద్దాం. అంటే మంచి చేసేటోళ్ళ మీద ఇంత బురద వెళ్తే మంచిగా వాళ్ళు అన్నట్టు అంతే, వాళ్ళ మాట నమ్మకుండా చేద్దామని అని కథ. రఘు బహుశా లైవ్లో ఉన్నాడేమో అక్కడ. రఘు పైన వర్టెక్స్ వాళ్ళు, టీ న్యూస్ వాళ్ళు, ఇంకెవరైతే ఆరోపణలు చేసిరో మీకు దమ్ముంటే ఆధారాలు నిరూపించండి. రఘు 50 లక్షలు లంచం తీసుకున్నాని చెప్పిర్రు, నీకు దమ్ముంటే ఆధారాలు నిరూపించండి, లేదంటే మీరు తప్పైపోయింది క్షమాపణ కోరుతున్నామని చెప్పండి. నిన్న మళ్ళా రఘు ఉద్యమకారులందరినీ తీసుకొని పోయిండాడికి, రైతులు వచ్చిరు, బాధితులు వచ్చిరు. గుడ్ మార్నింగ్ రఘు, నేను మళ్ళీ నన్ను మాట్లాడుతున్నా. రఘు, ఈ వర్టెక్స్ కంపెనీది ఏంది అసలు? వర్టెక్స్ కంపెనీ చేసిన కార్యక్రమం ఏంది రఘు? వర్టెక్స్ కంపెనీ అక్కడ మొత్తం 340 ఎకరాలది. అందులో ఏమున్నాయి రఘు? అసైన్డ్ భూములు ఉన్నాయి, దళితుల భూములు ఉన్నాయి. రెండోది ఎయిర్పోర్ట్ భూములు ఉన్నాయి. మూడోది 2 చెరువులు ఉన్నాయి. నాలుగోది కొంతమంది ప్రజల వాళ్ళకి వ్యాపారం, వాళ్ళకి సంబంధించి రఘు నా ఫోన్లోకి ఏం చేస్తావు?
ఇది సుదర్శన్ అన్న ఫోన్, ఇది ఇంటర్నేషనల్ ఫోన్. ఇది కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం వస్తుంది. రఘు అన్న ఇప్పుడు చెప్పు రఘు. 3 చెరువులు ఉన్నాయి, ఎయిర్పోర్ట్ భూములు ఉన్నాయి. 2 చెరువులు ఉన్నాయి. సూరన్ చెరువు, కొత్త చెరువు అని 2 చెరువులు ఉన్నాయి. ఒకటి ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ ఉన్నాయి. రెండోది, మూడోది సైన్ ల్యాండ్స్ ఉన్నాయి. నాలుగోది ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన 62 ఎకరాల భూమి ఉంది అందులో. విషయం ఏంటంటే, మేము ఫస్ట్ మా దృష్టికి వచ్చింది ఒక ప్రైవేట్ ఒక వ్యక్తి చైతన్యారెడ్డి అనే ఆమెకు సంబంధించిన 2 ఎకరాల చిల్లర భూమి కబ్జా అయిందని మా దృష్టికి ఒకరు తెచ్చారు. అయితే మేము వెరిఫై చేసి అసలు ఏంది కథ ఇది అని చూస్తే మొత్తం వెంచర్ 340 acres, ఇదంతా కథ ఉంది, ఏంది ఇంత ఘోరంగా ఉందని వెళ్ళినాం. వెళ్ళి ఆ సైన్ ల్యాండ్స్, అక్కడ ఉన్న దళితులు, ముదిరాజులు అంటే అక్కడ చెరువులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎప్పటి నుంచో కంప్లైంట్ చేసుకుంటూ వస్తున్నారు, మా చెరువు పోతుందో అని. అక్కడ పోతే గ్రామస్తులే చెప్తారు కొంతమంది పనులు, అరే మేమే అన్న ఈ చెరువు అంతా పూడ్చింది అంటే పని చేయడానికి వస్తారు కదా, రాత్రి బవళ్ళు పెట్టి టిప్పర్లు వాళ్ళతోనే గుడిపించారు. అంటే ముదిరాజులు కాదు, వేరే వాళ్ళు వచ్చిన వాళ్ళతోనే గుడిపించాడు. రాత్రి బవళ్ళు టిప్పర్లు జేసీబీలు పెట్టి. ఇప్పుడు అయితే మేము అక్కడ వెళ్ళిన తర్వాత 150 ఫీట్ల ఫస్ట్ మనకు అక్కడ పోగానే కనబడేది ఏంటంటే ఒక 150 ఫీట్ల రోడ్డు ఉంటది. దాదాపు 2.5 కిలోమీటర్లు ఉంటుంది. 2.5 కిలోమీటర్ల రోడ్డు 150 ఫీట్లు ఉంటది. అది అసలు హెచ్ఎండిఏ పర్మిషన్ లేదు, తుక్కుగూడ మున్సిపాలిటీ పర్మిషన్ లేదు, ఒక సింగిల్ పర్మిషన్ లేకుండా అంత పెద్ద రోడ్డు వేసేసిండు. ఆ రోడ్డు మీద ఒక పెద్ద కల్వర్ట్ కట్టిండు 100 మీటర్స్ ది. అది అసలు ఆ కల్వర్ట్ చెరువు యొక్క నీళ్ళు ఆ కల్వర్ట్ కింద పోయేటట్టు చేసిండు. అది వాటర్ యాక్ట్ కి విరుద్ధం. అది ఎట్లా అంత పెద్ద కల్వర్ట్ కడతాడు? అది హైడ్రా దాన్ని డెమాలిష్ చేయాలి, రోడ్డు డెమాలిష్ చేయాలి. దాంతో పాటు ఇంకొక చెరువు దాన్ని నింపి పడేసిండు. వీళ్ళు హైడ్రా వాళ్ళు ఆల్రెడీ ఆ ఇరిగేషన్ కి సంబంధించిన గోవింద్ అనే ఒక ఇంజనీర్ దాని మీద కేసు పెట్టిండు, ఎఫ్ఐఆర్ కూడా అయింది. దాని మీద నో యాక్షన్. ఏదో పోయాడు ఉన్న ప్రీకాస్ట్ వాళ్ళస్ ఎవరు 2-3 గోలు కొట్టి యువతల పడ్డారు, కథం. మరి ఇన్ని అలిగేషన్స్ ఉన్న తర్వాత ప్రభుత్వం ఏం బిక్తున్నట్టు? మరి ప్రభుత్వం గాడిద పనులతో అవుతున్నది. అందరు కలిసి ఉన్నారు ఇందులో. వర్టెక్స్ అన్నట్టు ఆయన కేటీఆర్ కి చాలా దగ్గర. 2014కి ముందు వర్టెక్స్ వర్మ ఉత్తగా చిన్న ఇల్లు కట్టుకునేటోడు. కేటీఆర్ కి దగ్గర అయిండు, మనోడు నమ్మకస్తుడుగా అయిండు, మొత్తం మనోడికి ఒక రకంగా బినామీ టైప్ లో ఉన్నాడు. మరి ఇప్పుడు కేటీఆర్ కి బినామీలని ఇప్పుడు వీళ్ళు కాపాడుతున్నట్టేగా. నో యాక్షన్. అసలు ఎంత భయంకరమైన అంటే ఒక రకం గ్యాంగ్ రేప్ అది ఆ ఏరియా. అందులో రఘు దీనిపైన ఏమంటారు రఘు? ఇప్పుడు అదే అది ఉంది కదా గులాబీ పార్టీ ఛానల్ ఒకటి, దాదో ఛానల్. ఇక అది మొత్తం ఇప్పుడు వాళ్ళు అపోజిషన్ లీడర్స్ కదా, గులాబీ పార్టీ ఛానల్ ప్రధాన వాళ్ళు టేక్ ఓవర్ చేయాల్సిన అంశం వాస్తవానికి. ఇప్పుడు నేను ఒక అంశం దేగానే వాడు టేక్ ఓవర్ చేసి వాడు దుమ్ము దులపాలి కదా. వాడు నాకు వ్యతిరేకంగా వార్తలు రాస్తుండు. అంటే రఘు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, డబ్బులు తీసుకున్నాడు అని చెప్పి రకరకాలుగా నిన్న నన్ను ఛానల్ అందరు తీసుకుపోయాడు. 15 యూట్యూబ్ ఛానల్ వచ్చినాయి మనల్లో. ఆంధ్రం పోయాడ మొత్తం పెట్టినాం. వాళ్ళు చూసి ఆ పరిశాన్ అయితే ఏందన్నా గిత్త పెద్దగా ఉంటది ఆ వెంచర్ అని. అయితే ఇక్కడ అలా దళితులు వచ్చారు అక్కడికి పాపం. వాళ్ళ బాధ ఏంది, మొన్న 25 ఎకరాలు గవర్నమెంట్ వెనక్కి తీసుకుందని ఒకటి వచ్చింది కదా. ఏం చేసిరు, వీడి కొంత భూమి తీసుకున్నారు, మొత్తం ఆ పట్టా భూములల్లా నాటిరు. వాళ్ళు లబోదిబో అంటున్నారు. ఇంత ఘోరంగా చేస్తుంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది అసలు? రైట్ రఘు, ఈ ఇష్యూలో క్యూ న్యూస్ కానీ మేము కానీ నీ పక్షాన ఉన్నాం రఘు. నీ ఫైట్ జెన్యూన్, నువ్వు కొట్లాడాల్సిందే. ఎట్టి పరిస్థితిలో మేమందరం అండగా ఉంటాం. ఎవరికి తల ఉంచేది లేదు, ఎవరికి భయపడేది లేదు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ రఘు. రైట్. థ్యాంక్ యూ. అది రఘు గురించి చెప్పాలంటే ఒక అంశాన్ని ఒక జర్నలిస్ట్గా ఆయన దృష్టికి వచ్చింది, బయటికి తీసుకొచ్చాడు. ఎంక్వైరీ చేయాలి, నిజాలు ఏందో తెలుసా, అది ఇడిచిపెట్టి రఘు మీద రఘు బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాడు. రఘును ఇంకా నయంతోటే బొలిచి పారేసిరుగా చూసుకో.
అరే మీకు టీ న్యూస్కు లేకపోతే మీరు చెప్పొచ్చునా ఈ మాటలు? 25 లక్షల ఎకరాల భూములు కొత్తగా పుట్టించిన పట్టాలు పుట్టించిన మహానుభావులు మీరు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు. 25 లక్షల ఎకరాలు. ఇక ఇది ఇట్లా ఉంటే రెండో అంశం, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గారు హనుమంతరావు గారు నిజంగా మీకు హ్యాట్సాప్ చెప్పాలి. మీరు ఆ జిల్లా కలెక్టర్గా ఉండడం ఆ ప్రజలు చేసుకున్న అదృష్టంగా చెప్పాలి. నిన్న ఆయన పనితీరు ఎట్లా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తా. నిన్న నా దగ్గరికి ఒక పాపం భార్య భర్త ఇద్దరు వచ్చారు. భర్త 2 చేతులు ఇరిగిపోయినాయి, ఒక కాలు ఇరిగిపోయింది, కుంటుకుంటూ నడుచుకుంటూ వచ్చారు. పాపం ఆ భార్య ప్రెగ్నెంట్తో ఉంది. వాళ్ళది భువనగిరి అయితే ఇక్కడ నివాసం తినడానికి తిండి లేక అడుక్కొని తినుకుంటా ఏది ఫుట్పాత్ల మీద పడుకుంటారు. అన్న నా భార్య ప్రెగ్నెంట్ అన్న, నేను ఏం చేయాలన్నా కనీసం వాళ్ళన్న బతకాలన్నా అని చెప్పి పాపం ఇల్లు లేదు, గోడ్లు ఏమీ లేకపోతే నా దగ్గరకు వస్తే ఏం జరిగిందో చూడరు ఒకసారి. ఇదో చెయ్యంత తిరిగిపోయింది. కూర్చోండి. ఏ ఇల్లు ఏది ఎట్లున్నారు మీరు ఇన్ని రోజులు? నమస్తే అన్న. భువనగిరి పరిసర ప్రాంతాలలో ఉన్నారా? అయితే ఏం లేదన్నా, భువనగిరి నుంచి ఒక ఫ్యామిలీ వచ్చిందన్న దగ్గరికి. వాళ్ళకు భర్త 2 చేతులు ఇరిగిపోయినా, ఒక కాలు ఇరిగిపోయిందన్న. పెన్షన్ వస్తుంది, వాళ్ళకు ఇల్లు లేదు, ఏం లేదు. హైదరాబాద్ లో స్ట్రీట్ లో కొంట పడుకుంటారన్న. పాపం అమ్మాయి ప్రెగ్నెంట్. భువనగిరి ఉంది, అర్బన్ కాలనీ. జర నా పేరు వస్తారన్న, జర వీళ్ళని సేవ్ చేయొచ్చండి. ఇప్పుడే పంపిస్తా, నా ఆఫీస్ లో ఉన్నారు, అక్కడికి వస్తారు గంట బాగా అవుతుంది. ఓకే అన్న, రైట్ అన్న, పంపిస్తా. భువనగిరి కలెక్టర్ చెప్పిన ఇమ్మీడియట్ గా వెళ్ళిపోయి కలెక్టర్ దగ్గర వీళ్ళకు ఆటోలో ఏదో ఒకటి మాత్రం పంపించేసి. ఓకే, ఈయన డబ్బులు ఈయనపోయి అడిగిపోయి భువనగిరి పోయి కలెక్టర్ ఆఫీస్ సరికేదా అబ్బాయి ఎక్సలెన్స్ కాదు సినిమా బాగా పంపించిన చెప్పు, నీ బాధ అంతా చెప్పు. ఓకేనా, నువ్వు అప్లై చేస్తున్నాను. అది నిన్న ఇక్కడికి వస్తే వాళ్ళని కలెక్టర్ గారితో మాట్లాడి అన్న వీళ్ళని కాపాడన్నా అని చెప్తే కలెక్టర్ గారి హృదయం చూడు ఎంత గొప్పదో. అంటే ఇక మంచి రెస్పాండ్ అవుతాడు. వాళ్ళకు ఫుడ్ పెట్టి ఇచ్చిండు. పోయి నైటు తన ఇంటికి పిలిపించుకొని ఫుడ్ పెట్టి బట్టలు కొనిచ్చి వాళ్ళ కార్ ఇచ్చి యాదాద్రి సేవా ఆశ్రమానికి పంపించి వాళ్ళని ఆశ్రమంలో జాయిన్ చేసి వాళ్ళకు బెడ్ ఇచ్చి వాళ్ళకు భవిష్యత్తులో తప్పకుండా న్యాయం చేస్తా అని చెప్పి ఒక భరోసా కల్పించిండు. ఒక సామాన్యుడికి ఒక అధికారి, ఒక ఐఏఎస్ అధికారి తలుచుకుంటే తను ప్రజలకు సేవ చేయదలుచుకుంటే ఇవి ఉదాహరణలు. మేము రాజకీయ నాయకులుగా మా దగ్గరికి ఎంత వచ్చినా కూడా మేము కొంతవరకు హెల్ప్ చేయగలుగుతాం. కానీ ఒక అధికారి తను నిర్ణయం తీసుకుంటే వాళ్ళ బతుకులు రోడ్ల మీద ఉంచి, ఒక స్ట్రీట్ మీద ఉంచి, ఒక కడుపుతో ఉన్నటువంటి ఒక మహిళను స్ట్రీట్ మీద నుంచి ఒక ఆశ్రమం దగ్గరికి తీసుకుపోగలిగిండు. నిజంగా వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. యాదాద్రి జిల్లా కలెక్టర్ గారు ఆయన వచ్చిన తర్వాత మా స్కూల్లో హాలత్ మారిపోయింది యాదాద్రి భువనగిరి జిల్లాలో. హలో నరేష్, హలో నరేష్, నాగరాజు ఇది కలెక్టర్ గారిని కలిసిన తర్వాత కలెక్టర్ గారు ఏమన్నారు మీతో? అది ఇల్లు అది సెకండ్ హాఫ్ ఏదో ఉంటుందంట కదన్నా.
సెకండ్ టాప్ లో ఉన్నది నాది పేరు ఉన్నదన్న ఆల్రెడీ. అది నెంబర్ దిగితే చూపించిన నాకు. ఇల్లు నెంబర్ 49 వచ్చింది. ఓకే, శాంక్షన్ అయినట్టు ఆల్రెడీ ఉందని ఉన్నది. అలా జాగా లేక ఆగింది. జాగ ఉందన్న, కానీ మా అన్నతోనే 10,000 తీసుకున్నందుకు తప్పైపోయింది అన్న. అదే ఇంకొకటి, ఇప్పుడు కలెక్టర్ గారు మిమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నాడా? మంచిగానే మాట్లాడి కూర్చోబెట్టండి. చదివితే డైరెక్ట్ బంద్ చేసి బాగానే మాట్లాడండి, అట్లేం లేదు. మర్యాద మంచిగా చేసి ఫ్రైడ్ రైస్ అనేది వచ్చి ఎగ్గుది డబ్బులు కడుపు నిండా వేసుకుని పెట్టిండు. మంచిగా చూసుకురు వాళ్ళు. నాకు బట్టలు కూడా కొనిచ్చిండా? బట్టలు కూడా కొనిచ్చిందమ్మా. ఓకే రైట్. కలెక్టర్ గారితో టచ్లో ఉండండి, మీకు మంచిగా చేస్తాడు ఆయన, సరేనా? సరే అన్న, జర కొంచెం మంచిగా ఇల్లు ఒక జర వచ్చేటట్టు. తప్పకుండా అంటే నువ్వు తప్పకుండా కలెక్టర్ గారు హనుమంతరావు సారు ఆయన మీకోసం చాలా రాత్రి 11 దాకా మీకోసమే పనిచేసిండు ఆయన. అవునన్నా, ఆయన చాలా మంచి మనిషి. ఓకేనా? అదే అన్న, అదే థ్యాంక్స్ అన్న. అదే ఓకే తమ్ముడు, అందరు మంచిగా చల్లగా ఉన్నారు. మంచి తమ్ముడు. ఓకే, అది ఒక కలెక్టర్ గారు చేసినటువంటి హెల్ప్. ఇది కదా రిజల్ట్ అంటే ఇట్లా ఉంటుంది. చేయాలనుకుంటే ఇట్లా ఉంటుంది. ఇక చెప్పులు నాయగావు గొంగళ నాయగావు అని పోయేటోళ్ళు ఉంటారు చాలా మంది. ఒకటి మహాభారతంలో ఒక కథ ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే దానవీర శూరకర్ణ అని ఎందుకు అంటున్నావు, నన్నే అనాలి కదా అని చెప్పేసి ఎవరు దుర్యోధనుడు పోతారు అనమాట. దుర్యోధనుడు పోయి కృష్ణ నువ్వు మొత్తం వివక్ష చూపిస్తున్నావు, దానవీర శూరకర్ణ అని చెప్పేసి అని చెప్తున్నావు, కానీ నన్నే అనాలి కదా, దానవీర శూర దుర్యోధన అని చెప్పేసి అనాలని చెప్పేసి పోతాడు. పోతే సరే ఓకే అని చెప్పేసి అంటాడు. అంటే అన్న తర్వాత ఇక అప్పుడే ఒక లైవ్ వ్యూవర్స్ అందరూ ఒకసారి మా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారికి ఒకసారి థ్యాంక్స్ చెప్పండి బాయ్ సాబ్. అటువంటి అధికారులను మనం ఎంకరేజ్ చేయాలి, ఎందుకంటే మిగతా వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఒకసారి వీలైతే ఒకసారి ఆయనకి చిన్న కామెంట్ రూపంలో కాంప్లిమెంట్ చేయండి. దానవీర శూర దుర్యోధన అనాలని చెప్పి అంటాడు. అంటే అరే ఓకే మరి అట్లా అంటే ఆయన కొంచెం బాగా మంచోడు పోయి అట్లా నీకు అర్థమైతే లేదు, ఆయన దానగుణం వేరే ఉంటుంది అని చెప్తాడు. అంటే సరే అని చెప్పేసి ఓకే నిన్ను కూడా అంటాం కానీ సరే అని చెప్పేసి అనగానే ఒక ఎవరు బ్రాహ్మణుడు వస్తాడు, పేద బ్రాహ్మణుడు వస్తాడు. వచ్చేసి నా భార్య చనిపోయిన తర్వాత గంధం చెక్కలలో కాలబెట్టాలన్నమాట. యాక్చువల్గా అంటే వాళ్ళ రూల్ ఉంటుందంట అప్పట్లో. గంధం చెక్కలలో తగలబెట్టాలి. అయితే వర్షం వస్తుంది, మొత్తం దేశమంతా వర్షం వస్తుంది, ఎండిన కట్టెలు దొరుకుతలేవు, గంధం చెక్కలు దొరుకుతలేవు అని చెప్పేసి వస్తాడు దుర్యోధన దగ్గరికి. దుర్యోధనుడు ఏం చేస్తాడంటే పంపిస్తాడు, మొత్తం దేశమంతా చూడరా, ఎక్కడెక్కడ ఎండిన గంధం కట్టెలు ఉంటాయో అవి తీసుకొచ్చేసి ఇచ్చేసేయరా అని అంటాడు. అంటే మొత్తం తిరిగి వస్తారు. తిరిగి వచ్చిన తర్వాత రాజా ఎక్కడ కూడా లేవు, అసలు ఎండిన గంధం చెక్కలు దొరికే అవకాశం లేదు, ఇక అది మన నుంచి కాదని చెప్తారు. చెప్తే నేను ఏం చేయలేకపోతున్నా భయ్, నువ్వేం అనుకోకు అని చెప్పేసి ఈయనకు ఎవరికి ఆ బ్రాహ్మణుడికి చెప్తాడు. చెప్తే సరే ఓకే అని చెప్పేసి అనగానే అప్పుడు దుర్యోధన అదేరు ఈయన దగ్గరికి పంపిస్తారు. ఎవరికి? ధర్మరాజు దగ్గరికి. ఏం పేరు? ధర్మరాజు దగ్గర పంపిస్తాడు. కర్ణుడి దగ్గర పంపిస్తాడు. కర్ణుడి దగ్గర పంపిస్తే కర్ణుడి దగ్గరికి పోతే ఏం కావాలంటే ఇట్లా గంధం చెక్కలు కావాలి, ఇట్లా నా భార్యని అట్లా దహనం చేయాలని అంటాడు. అంటే మరి ఎట్లా అని చెప్పేసి ఒకసారి కనుక్కుంటాడు. కనుక్కొని ఒకసారి ఫోన్ బిన్ అంతా కొట్టేసరికి, అంటే అప్పుడు ఉన్న కమ్యూనికేషన్స్ తోటి చేసేసరికి ఆ తర్వాత కనుక్కుంటే ఎక్కడ కూడా లేవు. నిజంగా కూడా ఇక్కడ రాజ్యంలో కూడా మొత్తం అంతా వర్షాలు వస్తున్నాయి. చెప్తాడు, అరే ఏమున్నది భయ్, ఇప్పుడు ఇవైతే దొరకలేవు కదా, తీరా దూలాలు తీసేసారు అంటాడు. ఇంటికి ఉంటాయి కదా, ఇంటికి గంధం చెక్కలు ఉంటాయి అనమాట. ఇవన్నీ తీసిచ్చేరి తర్వాత మనం పెట్టుకుందాం, తర్వాత ఇవన్నీ పెట్టుకుందాం, కానీ ఇవి ఇచ్చేసేరు ఫస్ట్ అనేది దహన కార్యక్రమాలు కంప్లీట్ చేసేసారు ఆ బ్రాహ్మణి అని చెప్తే అవి ఇచ్చేస్తే దహన కార్యక్రమాలు జరుగుతారు. జరిగిన తర్వాత అడుగుతాడు దుర్యోధన, మరి ఏమైంది కథ అంటే, నేను ఏం చెప్పలేను సార్, ఇక ఆయన అంటే మనసు ఉంటే అట్లా చేయగలుగుతారు అని చెప్పేసి చెప్తారు. రైట్గా నేపాల్లో జరిగిన ఘటనలాగే ఇండియాలోనూ జరిగే అవకాశం ఉందా? ప్రజాస్వామ్య దేశం ఉందని రోజు జరుగుతూనే ఉంటుంది. ఇది జరగదని పొరపాటును కూడా అనుకోవద్దు, రూపం వేరే ఉండొచ్చు అంతే. రైట్గా ఇది మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే మార్నింగ్ న్యూస్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇక నిన్న అయితే ఒకటి 42% బీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం అని చెప్పి ఒక చర్చ. ఎవరు చేసినరా, ఎక్కడ మొదలైందిరా ఇది అని చూస్తే బీఆర్ఎస్ బ్యాచ్ దగ్గర మొదలైంది. అది అట్లా స్టార్ట్ చేసి అన్నిట్లలో అక్కడ స్టార్ట్ అయింది. అమ్మ కొడుకు వాళ్ళే క్రియేట్ చేసి వాళ్ళే ఒక ప్రభుత్వం ఏమన్నా ప్రకటన చేసిందా అని చెప్పి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని చూస్తే బీఆర్ఎస్ బ్యాచ్ ఇది స్టార్ట్ చేసి
ఒట్టిగా బదనాం చేసి అన్ని ఛానళ్లలో కూడా ఇప్పించింది. ఏపించింది. 42% రిజర్వేషన్ కు గవర్నర్ ఆమోదం తెలిపిండు. లైన్ క్లియర్ అని TV9 V6 అన్ని ఛానల్ చేసిండు. మొత్తం నడిచింది. అదే మీరు రాసి పెట్టుకోర్రి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు, జానారెడ్లు వీళ్ళందరూ ఉన్నన్ని రోజులు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల కొరిగేది ఏమీ లేదు, ఏమీ ఒరగదు కూడా. ఒకవేళ అయ్యేది ఉంటే వీళ్ళే అగ్నిగుండం చేస్తారు. సో రారిగా ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూస్తే ఏరులైన రోడ్లు. భాగ్యనగరంలో భారీ వర్షం, రంగారెడ్డి జిల్లా యాచారంలో 17.9, మెదక్ జిల్లా కేంద్రంలో 17.8 సెంటీమీటర్లు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై స్తంభించిన ట్రాఫిక్, అప్రమత్తంగా ఉండండి సీఎం సూచన. ఇక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు ఒక్కసారిగా కుండపోత వాన కురిసింది. చూస్తుండగానే రోడ్లు ఏర్లై పారాయి. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మెదక్ యాదాద్రి జిల్లాలో, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. మొత్తం క్లౌడ్ బరస్ట్ అయింది. అప్పటికప్పుడు రాష్ట్రాభివృద్ధికి రైల్వే ప్రాజెక్టులు అత్యంత కీలకం. విదేశాల తరహాలో రైలు, రోడ్డు, పోర్టు అనుసంధించాలి. హైస్పీడ్ కారిడార్ల అలైన్మెంట్ ను మరోసారి పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. ఆకలి తీరింది, హాజరు పెరిగింది. కొడంగల్ నియోజకవర్గంలోని 306 ప్రభుత్వ బడుల్లో అల్పాహారం అందజేత సత్ఫలితాలు ఇస్తున్న ప్రయోగం. ఇక వయాట్రీస్ సంస్థ, తర్వాత హరే కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో అమలు చేస్తున్నట్ట. ఇక్కడ ముఖ్యమంత్రి గారు మీ నియోజకవర్గంలో టిఫిన్ పెడతా ఉన్నారు. నా నియోజకవర్గం ఆలేరులో ప్రతి గవర్నమెంట్ స్కూల్ పిల్లగానికి 1 to 10th క్లాస్ వరకు, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇప్పుడు అందరి పిల్లల కాళ్ళకు బాటా షూస్ తొడిగించిన వాళ్ళని ఒక కార్పొరేట్ లుక్ లోకి తీసుకురావాలని ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది దాంతో. ఎస్, ఆ రకంగా ఆ కార్యక్రమాలన్నీ. ఇక టిఫిన్ పెట్టిస్తురట. టిఫిన్ పెట్టిస్తే కొంచెం రిజల్ట్ మంచిగా వస్తుందని అంటున్నారు. అంటే ఎక్కువ మంది జాయిన్ అవుతురట. అంతటా పెట్టాలా? రాష్ట్రం అంతటా పెట్టాలి. నా నియోజకవర్గం ఆలేరు నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో మార్పులు తీసుకొస్తా. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉండేటువంటి పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక సరికొత్తమైనటువంటి మొత్తం తీసుకురావడం జరుగుతుంది. మీరు ఆకలి తీర్చండి. నా నియోజకవర్గాన్ని నేను ఛాలెంజ్గా తీసుకున్నా. నా ఆలేరు నియోజకవర్గంలో ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని మార్చాలి, ఆ తర్వాత హెల్త్ సిస్టాన్ని మార్చాలి, తర్వాత అధికారుల సహాయ సహకారంతో నియోజకవర్గాన్ని దేశంలోనే నెంబర్ 1 చేయాలి. అది నా టార్గెట్, నా కళ. ప్రభుత్వ పాఠశాలలో చదివే వారిలో 95% మంది దళిత గిరిజన వెనుక 95 ఏంది 99 99 95% మంది దళిత గిరిజన వెనుకబడిన వర్గాలకు చెందిన పేద పిల్లలే. వారిలో అధిక శాతం ఉదయం ఏమీ తినకుండానే బడులకు హాజరవుతున్నారు. రాత్రి ఎప్పుడో తిన్న తిండి మళ్ళీ మధ్యాహ్నం 1 గంట వరకు కడుపు ఖాళీతో ఉండాలంటే పెద్దలకే కష్టం. ఇక పిల్లలు తట్టుకోగలరా? కొందరు ప్రార్థన సమయంలోనే నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయేవారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన వికారాబాద్ జిల్లా కొడంగల్లో సర్కారు పాఠశాల విద్యార్థులకు అలాంటి కష్టాలు లేవు. కారణం అక్కడ అల్పాహార పథకం అమలు కావడమే. సీఎం చొరవతో పథకానికి ఆర్థిక సహకారం అందించేందుకు వయాట్రిప్ సంస్థ ముందుకు వచ్చింది. అమలు బాధ్యతను హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ స్వీకరించింది. ప్రస్తుతం నియోజకవర్గంలోని 8 మండలాల్లో పాఠశాల విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అందజేస్తా ఉన్నారు. ఇది రాష్ట్రం అంతా అందజేయాలా బ్రేక్ఫాస్ట్. కొడంగల్ బాలికల ఉన్నత పాఠశాలలో అల్పాహారం కోసం బారులు తీరిన బాలికలు. నియోజకవర్గం వికారాబాద్ జిల్లా కొడంగల్ 2024 డిసెంబర్ నుంచి 306 మంది విద్యార్థులు, 25,500 మంది. ఆర్థిక సహకారం ఏడాది కాలానికి గాను వయాట్రీ సంస్థ 6.40 కోట్లు అందజేసింది. అల్పాహారం 6 రోజులకు 6 రకాలు: ఇడ్లీ, సాంబార్, రాగి ఇడ్లీ, పూరి, ఆలు కుర్మా, మైసూర్ బోండా, చట్నీ, ఉప్మా, సాంబార్, పొంగల్. అమలు బాధ్యత హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ తీసుకుంటా ఉందట. ఆలేరు నియోజకవర్గంలో కూడా ఇలాంటిది ఇంప్లిమెంట్ చేయడం కోసం నేను కూడా నా సాయశక్తిలా కృషి చేస్తా. నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఆలేరు నియోజకవర్గంలో అలాగే మిగతా చోట్ల కూడా రాష్ట్రం అంతటా కూడా ఇది అమలయ్యేటట్టు చూడాలి. పేద పిల్లలకు కడుపు నింపడం కంటే ఇంకేముంటుంది గంతకంటే. ఇగో పిల్లలందరికీ బాటా షూస్ నుంచి 10వ తరగతి వరకు పిల్లలు ప్రభుత్వ పాఠశాల పిల్లలకి. ఇక్కడ గ్రామాలలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో కంప్లీట్గా ఒక నూతన వరవడిని తీసుకొచ్చే విధంగా మేమంతా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు పార్టీలకు అతీతంగా
ఎస్ మన బడులను మార్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు వస్తూ ఉన్నారు. ఇవాళ గవర్నమెంట్ స్కూల్ పిల్లల్లో ఒక సరికొత్త ఆలోచన పుట్టించినాం. ఎస్ మన స్ట్రాంగ్ స్కూళ్ళు మనం చాలా అద్భుతంగా చదువుకోవచ్చు అనేటువంటి పరిస్థితి అక్కడికి తీసుకురావడం జరిగింది. సో ఇదిగా పిల్లలందరికీ ఇవ్వడం జరిగింది. సో ఇది ఈ మొత్తానికైతే ఆలేరు నియోజకవర్గం కంప్లీట్గా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి ప్రతి పిల్లవాడికి కాళ్ళకి బాటా షూస్ తొడిగించినాం. ఐఎమ్ హ్యాపీ, నేను ఆ విషయంలో చాలా సంతోషంగా ఉన్నా. సో ఇంకా కూడా ఆ విద్యార్థుల కోసం, ప్రభుత్వ పాఠశాలల కోసం, పేదల వైద్యం కోసం ఖచ్చితంగా శాయశక్తిలా కృషి చేస్తా అని నేను మాట ఇస్తా ఉన్నా. ఇక అలాగే మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ఈ బ్రేక్ఫాస్ట్ విషయం ఏదైతే ఉందో ఇది రాష్ట్ర వ్యాప్తంగా అమలు జరగాల్సినటువంటి అంశం. ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోండి. ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లలకు అల్పాహారం అందించాలి, మధ్యాహ్న భోజనం అందించాలి, ఈవినింగ్ వీలైతే స్నాక్స్ కూడా ఇవ్వాలి. ఇక మావోయిస్ట్ అగ్రనేత మనోజ్ ఎన్కౌంటర్. ఛత్తీస్గఢ్లో జరిగిన ఎదురుకాల్పులో ఆయన సహా 10 మంది మృతుల్లో కేకేబీఎస్ డివిజన్ కార్యదర్శి ప్రమోద్ మనోజ్పై ₹1 కోటి రివార్డు ఉందట. మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ గరియాబంద్ జిల్లా మొయిన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటనను రాయపూర్ ఐజీపీ అమరేష్ మిశ్రా ధృవీకరించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన 2 అగ్రనేతలు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మోడెం బాలకృష్ణ ఎలియాస్ మనోజ్, కేకేబీఎస్ డివిజన్ కార్యదర్శి అల్వాల్ చంద్రహాస్ ఎలియాస్ ప్రమోద్ ఉన్నట్టు గుర్తించారు. మనోజ్పై ₹1 ప్రమోద్పై 25 లక్షల రివార్డు ఉంది. అడవుల్లో మావోయిస్టుల సంచారంపై అందిన సమాచారంతో పోయిరట. మోడెం బాలకృష్ణ చాలా కీలకమైనటువంటి నేత, అతన్ని మావోయిస్టులను చంపేసిరట ఎదురుకాల్పులు. ఇవాళ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం. మొట్టమొదటి బీసీ ఉపరాష్ట్రపతి ఈ దేశానికి కాబోతా ఉన్నాడు. ఆయనకు శుభాకాంక్షలు. రాష్ట్రపతి గవర్నర్ల గడువు విధింపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసిందట. అసలు ఆ తీర్పులో ఏముండబోతుంది అనేది అత్యంత ఇంట్రెస్టింగ్ విషయం. ఇక గ్రూప్ 1 పై అప్పీల్కు టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుందట. డివిజన్ బెంచ్కి పోతుందట. ట్రంప్ సన్నిహితుడు చార్లీ క్లార్క్ హత్య చేశారు నిన్న. ఆయన ట్రంప్కు చాలా దగ్గర దోస్తట. ఇక కుంటను రాసిచ్చేశారు. స్థిరాస్తి సంస్థకు దారాదత్తం చేసిన ఇంజనీర్లు 2021 నుంచి 2024 దాకా ఎన్నెన్నో మతలాబులు. ఎన్ఓసి జారీ చేసిన సిఈ, దాంతో తనకు సంబంధం లేదన్న ఎస్సీ సంతకాన్ని ఫోర్జరీ చేసిన జూనియర్ ఇంజనీర్ హైడ్రా విచారణలో వెలుగులోకి. నీటి వనరులను సంరక్షించాల్సిన నీటిపారుదల శాఖ ఇంజనీర్లే కుంటను రాసిచ్చేశారు. ఇక్కడ నీటి కుంట ఉన్నా లేనట్టుగా నిర్ధారించి ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి నిరభ్యంతర పత్రం జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మంకాల్ గ్రామంలో 15 ఎకరాల 13 గుంటల నిరభ్యంతర పత్రం కోసం చేసిన దరఖాస్తును దుమ్ము దులిపి అక్కడ 2.03 ఎకరాలు మాత్రమే ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందని, మిగిలిన దానిలో నిర్మాణానికి అభ్యంతరం లేదంటూ ఆదేశాలు జారీ చేశారు. 2021లోనే దీనికి మొదటి ఎన్ఓసి జారీ అయింది. అయితే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇచ్చిన ఎన్ఓసితో పని కాకపోవడంతో చీఫ్ ఇంజనీర్ మళ్ళీ ఎన్ఓసి జారీ చేశారు. అయితే ఈ ఎన్ఓసి తనకు సంబంధం లేదని చీఫ్ ఇంజనీర్ చెప్తా ఉండట. ఇక భూములు చూడరు, కుంటను రాసిచ్చిరట అధికారులు. మేము పార్టీ మారలేదు, బరాసాలోనే కొనసాగుతున్నాం. అభివృద్ధి మరి బరాసాలో కొనసాగితే పోరా, కేటీఆర్ కేసు అయింది, ఆయన మీద కేసు అయింది, ఎప్పుడు పరామర్శిస్తారు మీరు? పోరా కేసీఆర్ దగ్గరికి. బరాసాలోనే కొనసాగుతున్నాం. అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశాం. సభాపతి నోటీసులకు జవాబిచ్చిన 8 మంది ఎమ్మెల్యేలు. వారి సమాధానాలను ఫిర్యాదుదారులైన బరాసా ఎమ్మెల్యేలకు పంపిన స్పీకర్ మరింత గడువు కోరిన కడియం దానం. తాము పార్టీ మారలేదని, బరాసాలోనే కొనసాగుతున్నామని ఫిరాయింపు నోటీసులు అందుకున్న 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్కు వివరణ ఇచ్చినట్టు తెలిసింది. బరాసా పార్టీ అభ్యర్థులుగా ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్లో చేరారని, వీరిపై అనర్హత వేటు వేయాలంటూ బరాసా ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఈ నేపథ్యంలో సభాపతి వీరి నుంచి వివరణ కోరుతూ నోటీసులు జారీ. ఏమవుతుందంటే వాళ్ళు చేరలేదంటారా, చేరినట్టు నాకు కూడా ఇక్కడ కనిపించలేదని జాతీయ ఎజెండా వేసుకున్నాం మేము, కాంగ్రెస్ పార్టీ కండువ ఎందుకు అవుతుందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఇది సుప్రీంకోర్టులో గట్టిగానే అవుతుంది. మేమిద్దరం మాట్లాడుకుంటాం. సామాజిక మాధ్యమాల్లో మోడీ ట్రంప్ అట సంబంధాలు ఇంత మను పోసుకుంటారు, సంబంధాలు పైకి తెచ్చుకుంటాను మను పోసుకుంటా ఉన్నారు. సో ఇది ఈనాడు దినపత్రిక. అక్కడి నుంచి రైతులు వచ్చారు. ఔటర్ రింగ్ రోడ్ త్రిబుల్-ఆర్కి సంబంధించినటువంటి రైతులు, ఆ రైతుల బాధ వర్ణాతీతంగా ఉంది. ఒకసారి ఆ రైతులు రుణమాఫీ కాలేదని, ఏ పథకం కొనేళ్తలేదు, ఏ పథకం తీరానికి చేరతలేదు. ఆరంభించరు మూర్ఖ మానవులని కేసీఆర్ తగిన పద్యానికి ఇప్పుడు సరిపోయింది. సరిగ్గా నడుస్తుంది అట్లా కథ.
ఇక వెలుగు దినపత్రికలో వార్తలు చూస్తే మెదక్లో కుండపోత 3 గంటల్లో 17.6 సెంటీమీటర్ల వర్షం, పట్టణంలో పలు కాలనీలు జలమయం, మెయిన్ రోడ్డుపై మోకాలలో తునీళ్లు, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లోనూ వానలు, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోనూ 3 గంటల పాటు కుండపోత, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేసినట. మొత్తం మీరు రైతులా అట్లా కనిపించలేరుగా, ఇక రారి మీరు ఒకసారి ఇట్లా జనాన్ని అడుగుదాం రారి, ఇక వీళ్ళని చూసినాక రైతులే అనిపిస్తుందా మీకు? జర ఒకసారి లైవ్ లో కామెంట్ చెప్పు. వీళ్ళు జర వెనక జరుగు చూడాలి మీరు కూడా. మీరు రైతులా కాదా? ఇప్పుడు జనం ఏమంటారు? కాదు, నేను అంటలేదు, నేను రైతులేరని నేను చూస్తున్నా, మీరే నా దగ్గరికి ఎవరైనా రావచ్చు అన్న. మీరు సుదర్శన గురించి వినాయక చవితికి నెంబర్ ఇచ్చినా కదా, చెప్పగానే నెంబర్ కొట్టుకొని ఇప్పుడు అన్నకు ఫోన్ చేసి మైకేది నీది గాడ పెట్టుకుంటే మీరు వినాయక చవితికి 19 నంబర్ ఇచ్చారు కదా, లీడర్ అంటారు మిమ్మల్ని. కానీ చెప్పు ఏంది ఏంది పంచాయతీ ఏంది? రైతు రుణమాఫీ గురించి మాఫీ కాలేదని. రైతు రుణాలు మాఫీ కాలే ఎట్లా చెప్తావు? మేము గట్కేసర్ FSCSలో నేను ఒక డైరెక్టర్ను. నా పేరు రేస్ లక్ష్మారెడ్డి, ధర్మారెడ్డి కూడా నా తోటి డైరెక్టరు. రైతులు మైపాల్ రెడ్డి, కోటిరెడ్డి, శ్రీనివాస్. మాకు 10 ఎకరాలు ఉందన్న. 2 ఏకర్స్ పంట పండిస్తాం, అంతా ప్యాడీ చేస్తున్నాము. నాకు 8 ఎకరాలు ఉంది, 4 ఎకరాలు పందిరి ఉంది, 4 ఎకరాలు ప్యాడీ చేస్తాము. ఆ పందిరి మీద ద్రాక్ష రైతులం మేము అప్పట్లో. ఇప్పుడు కూరగాయలు తీగజాతి కూరగాయలు పండిస్తున్నాం ఇప్పుడు మేము. తీగజాతి వెజిటేబుల్ మేము, అందుకే మేము రైతులే కాదు. గట్కేసర్ సొసైటీలో అన్న ఒక్కరికి కూడా రుణమాఫీ కాలే అన్న. ఎందుకు కాలే? కారణం ఏంది చెప్తాను. అంటే ఇంత గతంలో కూడా రైతు జీన్స్ చూడండి అన్నాను, అన్న బట్టలు వేసుకోవద్దంటే చెప్పన్నాను, అన్న దూతి కట్టుకు రావాలన్నా అన్న చెప్పన్నా. అన్న ఒకప్పుడు నాగలు కట్టేదన్న, ఇప్పుడు ట్రాక్టర్ వచ్చింది, హై టెక్నాలజీ వచ్చింది. ఇంకా రాజులు ఎక్కువ ఉండాలని కోరుకుంటున్నాను. సంతోషం ఏంటంటే వ్యవసాయం చేసుకుంటూ కూడా మేము ఈ రకంగా డిసిప్లిన్ గా ఈ రకంగా తిరుగుతున్నాం అంటే సంతోషపడుతున్నాం. మా దగ్గర ప్రభుత్వాన్ని అడిగితే ఏమంటారు అంటే మీ దగ్గర లోపం ఉందో అని అంటారు. లోపం ఏముందో అని అంటే ఆఫీసర్లు, మా చైర్మన్ ఉన్నాడు, ప్రభుత్వం ఉన్నది, 4 సార్లు ఆడిట్ అయింది, ఇంతవరకు పట్టించుకోలేదు. ఏదో 4 గంటల బినామీ వచ్చి 43 బినామీ వచ్చినాడు. 4 బినామీ అయినప్పుడు ఆఫీసర్ మీద ఎవరి మీద చర్య తీసుకోవాలన్నా వద్దన్న. అది తీసుకోకుండా ప్రభుత్వం మా మీద నూకేస్తే, మా మీద వాళ్ళు నూకేస్తే ఎట్లయితుంది? ఏదైనా చర్య తీసుకోవాలి కదా. 1200 మందికి ఒక్కరిని కూడా కాలేను ఇంతవరకు. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ఇంతో అంతో పడ్డది, మా దాంట్లో ఒక్కరికి కూడా పడలేన్న. ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ అంటే మాకు వాళ్ళ లెక్క మాకు కూడా రావాలని డిమాండ్ చేస్తారు ప్రభుత్వానికి. ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడు. మాకు వాళ్ళ లెక్క మాకు కూడా వస్తే సంతోషపడతాం. ఎంతమంది వాళ్ళ దగ్గర 30%, 50%, 90% వాళ్ళ లెక్క మాకు కూడా వస్తే చాలా సంతోషపడతాం. అల్ల చైర్మన్ కాంగ్రెస్ నాయ. ఇక్కడ తొడకూరు యాదగిరి జంగయ్య గారి దగ్గరికి పోతే ఏమన్నాడు, మీ దగ్గర లోపం ఉన్నప్పుడు మీరు చర్య తీసుకోవాలి కదా. లోపం సరి చేయాలి కదా. నువ్వు చర్య తీసుకొద్దని అంటలేం కదా. ప్రభుత్వం తప్పు లేదంటావు, రైతుల తప్పు అంటే రైతులు ఏం పాపం చేసిరు చెప్పు. మాది రూపాయి కుదబెట్టుకుంటుంటా. ఆ రోజు ఏది పని వాళ్ళ దగ్గరికి పోతే, కొమ్మటోళ్ళ దగ్గరికి పోతే ఇంట్రెస్ట్ పడుతున్నాం, ఒక్కొక్క రూపాయి పెడితే ఇలా 2000 ఇంచుమించు 12,000 కోట్ల రూపాయలు చేసుకున్నాం సార్ మేము. ఆ పైసలు కూడా వాళ్ళే తినేసి అంటే ఎట్లా చెప్పు? మాకు రైతులకు మాకు కావాలి కదా. ఇప్పుడు కాదు, మొత్తం ఎంత రావాల్సింది మాకు? 8 కోట్లు రావాలి. 8 కోట్లు సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎలక్షన్లకు పోయేటప్పుడు 2 lakhs బిలో ఉన్న వాళ్ళందరూ నేను 9వ తారీఖు వరకు తీసుకోండి నేను ఇస్తాను అని చెప్పిన మాట వాస్తవం. అయితే రైతులందరూ అది వరకే లోన్లు తీసుకోరు, ఆ తర్వాత కూడా లోన్లు తీసుకునేది వాస్తవమే సార్. అయితే మా గట్కేసాలు ఏంటంటే FSCS బ్యాంకు మాది, ఫార్మర్ సర్వీస్ కోఆపరేటివ్ సొసైటీ అని మాది. PSCSలు ఏమో మిగతా మండలాలలో ఉంటాయి. అంటే మాకు ఫైనాన్స్ బ్యాంకు యూనియన్ బ్యాంకు. అయితే సరే రాష్ట్రమంతటి తీసుకుని మేము తీసుకున్నాం సార్. అయితే మాది 1189 మంది రైతులు, 8 కోట్ల సుమారు 80 లక్షలు, 8 కోట్ల 80 లక్షలు ఉన్నటువంటి రైతు రుణమాఫీ మా బ్యాంకులు ఉన్నది. ఒక్కరి కూడా రుణమాఫీ కాలేదు సార్. ఫస్ట్ విడత చూసినాం, 2వ విడత చూసినాం, 3వ విడత చూసినాం, కాలేదు. అంటే ఎందుకు కాలేదన్న దానికనేది మా డైరెక్టర్ చెప్పింది ఏంటంటే 1220 అకౌంట్లు
అగ్రికల్చర్ వాళ్ళు పంపించాం. అయితే అందులో ఏముందంటే ఒక 30-35 అకౌంట్లు ఏంటంటే ఇన్డేట్ అవుట్డేట్లు ఉన్నాయి. అవి దానికోసము 1, 2, 3 సార్లు కూడా ఆడిట్ చేసుకొని పోయారు. చేసుకున్నాక కూడా ఇంకా రుణమాఫీ రావట్లేదు మాకు. అందుకు మా రైతులమంతా ఏం చేసామంటే ఉమ్మడి మండలంలో ఏం చేసామంటే గౌరవ ఈటల రాజన్ దగ్గర పోయినాము, గౌరవ ఎమ్మెల్యే దగ్గర పోయినాము, గౌరవ కలెక్టర్ దగ్గర పోయినాము, శ్రీధర్ బాబు దగ్గర పోయినాము. ఆ చైర్మన్ మేము డే 1 నుంచి తిరిగినాము సార్, మా బాధ్యతగా యాజ్ ఎ డైరెక్టర్గా చైర్మన్గా. అయినా ఎక్కడ పోయినా మాకు పరిష్కారం దొరకట్లేదు. అందుకు ఏం చేసామంటే ఉమ్మడి రైతులు మొత్తం అంతా ఏం చేసామంటే ఒక రుణమాఫీ సాధన సమితి అని ఏర్పాటు చేసుకున్నాం. ఒక 20 రోజుల నుంచి ప్రాసెస్ ఇది ఏర్పడి ఎంఆర్ఓ ఆఫీసు ముందర టెంట్ వేసుకొని 2 రోజులు దీక్ష చేస్తున్నాం. ఇలా 3వ రోజు సార్. అందుకు కానీ నిన్న అగ్రికల్చర్ ఆఫీసర్స్ డిఏఓ గారు, ఏడిఏ గారు, ఏఓ గారు వచ్చారు. ఎంఆర్ఓ గారికి వచ్చి ఏం చెప్పారంటే మీరు ఏమైనా మెమోరాండం ఇవ్వండి, మేము గవర్నమెంట్కి రాసి పంపుతున్నాం. ఆల్రెడీ మీకు ఇవ్వాల్సిందే వాళ్ళకి కలెక్టర్ గారికి కూడా ఇచ్చాము. అసలు ఏ ఆఫీసు మెట్టెక్కినా కానీ వస్తుంది, ఫైల్ రెడీ ఉంది, మీకు టోకెన్ కూడా ఇచ్చాము. మీకు గవర్నమెంట్ బడ్జెట్ రిలీజ్ చేయంగానే మీకు వచ్చేస్తుందమ్మని చెప్పి ఇట్లా కాలం గడుపుకుంటూ పోతారు. ఏం లేదు, మాకు ఈ కంటిన్యూయేషన్, మాకు ఈ రుణమాఫీ, మా రైతులకు రుణమాఫీ ఆదుకునే వరకు మేము ఈ దీక్ష కొనసాగిస్తామని కూడా మా రైతులు బాగా ఉమ్మడిగా ఉన్నాం. రైతాంగానికి గట్కేసర్లో ఎవరైతే రుణమాఫీ కానీ రైతాంగం ఎవరైతే ఉన్నారో వారికి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళ పోరాటానికి అండగా నిలబడతాం. రుణమాఫీ అనేది రైతాంగానికి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరే చెప్తిరి తీసుకోపోరే, అరే మైకేది నాకు మైక్ లేదు. అయితే మీరే ప్రభుత్వమే చెప్పే ఏమని రుణాలు తీసుకోరు నాయన నేను మాఫీ చేస్తా అంటే తీసుకొని ఉండే. మరి రైతాంగం పరిస్థితి ఎటుపోవాలి? 8 కోట్ల రూపాయల 8,80,00,000 రూపాయలు తక్షణమే రైతులకు డిమాండ్ చేసి వాళ్ళకు నిరాహార దీక్షను విరమింపజేయాలని కలెక్టర్ను అలాగే ముఖ్యమంత్రి గారు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. వ్యవసాయ శాఖ మంత్రి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఒకసారి నేను వీలైతే మంత్రి గారితో మాట్లాడతాను. వ్యవసాయ శాఖ మంత్రి మంచిగానే ఉన్నాడు కానీ ఫైల్ పెట్టింది సార్, రఘునందన్ సార్ ఫైల్ పెట్టించాడు. కానీ ప్రభుత్వంలో మీరు కాల్ వ్యక్తి మరొక కాల్లో బిజీగా వేచి ఉండండి లేదా తిరిగి మళ్ళీ ప్రయత్నించండి. మొత్తం ఎంతమంది రైతులు? 1189. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి కూడా 2 లక్షలు కట్టుకుంటే మిగతా మాఫీ చేస్తాం సార్. కూడా మా బ్యాంకులో 2,40,000 ఉన్నోళ్ళు 40,000 కట్టిర్రు. 1,20,000 కట్ ఆఫ్ అయింది సార్. మా 1,20,000 కట్ ఆఫ్. మా మల్లారెడ్డి గారు శ్రీధర్ బాబుతో మాట్లాడాడు, టైం ఇస్తానండు. అంతలోనే సారు దుబాయ్ ఒకసారి మా ఎమ్మెల్యే గారితో మాట్లాడినా. మీ ఎమ్మెల్యే దగ్గర ఏం పవర్ లేదు సర్కార్, మా ఎమ్మెల్యే ఆయనే కదా, ఇంకా తప్పదనుకో. ఏడున్నా మంత్రి గారు గుడ్ మార్నింగ్ సార్. శుభోదయం. ఇప్పుడు నా దగ్గరికి గట్కేసర్లో ఉన్నటువంటి రైతులు వచ్చినారు. దాదాపు 1,100 మందికి ఇంకా రుణమాఫీ కాలేదని. ఇక లేదా? ఇప్పుడు మరి వాళ్ళకి కావాల్సిన రుణమాఫీ కాలే కదా సార్, ఎట్లా? మంచిది మంత్రి గారు. ఆయన రుణమాఫీ లేదు ఉంటుండిగా మంత్రి గారి మాట ఇది. మీరు నోగా మరి మంత్రి గారి మాట ఆయన దగ్గరనే ఉంది ఫైల్. గన్లో ఇడిచి పెడతా అన్న గాలు కాదంటే అవుతుందా? కాదంటే ఇడిచి పెడతామా? రైట్ అన్న. వస్తా, ఎందుకు రాను? ఇయ్యాలన్నా రేపన్నా వస్తుంది. వర్షంలో కూడా మేము అట్లనే ఉన్నాం. వర్షంలో ఎట్లంటే వర్షంలో మరీ ఘోరంగా వస్తా. మీరు రైతులు గుండురాడ, నేను వస్తా. ఈ జీన్స్ పాయింట్ అదేంటంటే ఓ దగ్గర బురద అంటే అప్పటిలెక్క లేదు, టెక్నాలజీ వచ్చింది కదన్న. చూసిందే నాకు వర్షంలో మంత్రి గారు అయితే వర్షంలో తడుచుకుంటే చూసిన కానీ కుండ బదులు కొట్టినట్టు చెప్పిండు మంత్రి. రుణమాఫీ లేదని. ఎట్లా మరి మన రైతుల పరిస్థితి? ఒక్కరికి కాలేదన్నా. ఇంకా RRR రైతులు వచ్చినట్టు. మాది నల్గొండ జిల్లా. మా ఫ్యామిలీకి 2 లక్షల రూపాయలు లోన్ ఉంటే అందులో 60,000 బ్యాంకు కట్టినామైనా రుణమాఫీ రాలేదు.
రైతు అంటే రాజులా ఉండాలి. ఎస్, మన నల్గొండ జిల్లా జేవీసీ బీఆర్ఎస్ రెడ్డి నాయక్ వీళ్ళట బీఆర్ఎస్ రెడ్డి నాయకులట వీళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు. మా నల్గొండ జిల్లా మా ఫ్యామిలీకి 20,000 లోన్ 20,000 లోన్ ఉంటే అందులో 60,000 20,000కి 60,000 ఎట్ట కడతావు నాకు అర్థం కాదు. వచ్చిరా రమణ్ 2 లక్షల లోన్ ఉంది మాత్రం 20,000 అని రాసిండు కానీ 2 లక్షలు అయి ఉంటుంది అది. వ్యవసాయ మంత్రి ఎవరు? వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. తుమ్మల నాగేశ్వరరావు గారు రండి. వీళ్ళేమో భూములు పోతున్న బాధితులు వీళ్ళు అని వాళ్ళేనా? ఇట్రారి అట్రారి వీళ్ళు త్రిపురాల బాధితులు వీళ్ళు. త్రిపురాని ఇట్లా చెప్పిరాడ మొత్తం మరి చెప్పలేడు ఎప్పుడు ఎందుకట్లా? ఏ అవసరం లేదు వేసుకోవాలి. ఏం గుడి ఇది? ఇట్రారి ఇట్రారి అటు అటు నిలబడి దూరం జరుగురి. ఇది చెప్పుకోరా మీ బాగా చెప్పుకోరు మ్యాప్ ఏమైంది పెద్ద ఆయన? ఎవరు చెప్తారు? ఒక్కరు బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. గట్టిగా మాట్లాడుతారు. నువ్వు చెప్తా ఆయనకు మైకి చెప్పే పెద్ద ఆయన ఏమైంది అన్నా? ఫస్ట్ మీరు ఏ ఊరికేని వచ్చారు? మీరు ఎవరు? అది తలకొండపల్లి మండల్, జంగారెడ్డిపల్లి, రాంపూర్, గౌర్పల్లి, మన ఓన్లీ తలకొండ మండలంలో వచ్చాం మనం ఇప్పుడు. ఇంత ముందుకు మా దగ్గర ఇప్పుడు మా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మా ఎమ్మెల్యే. ఇది ఫస్ట్ అలైన్మెంట్ బ్లూ. ఇప్పుడు ఏం చేసిన అంటే ఖానాపూర్కి వెళ్ళి కాకుండా తీసి ఇట్లా దీనికి డిఫరెన్స్ కిలోమీటర్ చేంజ్ చేసిన. కిలోమీటర్ చేంజ్ చేయడం వల్ల ఇప్పుడు మా పక్కన ఇప్పుడు రైతుల్లో ప్రతి ఒక్క రైతు 2 ఎకరాల లోపే ఉన్నోళ్ళు ఇలా చిన్న రైతులు చిన్న కథం పెట్టిండు. ఇప్పుడు ఈయనకి ఏంటంటే ఈయనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఇది ఎట్లా ఆయనకి ఎట్లా అనుకూలం? పొలం ఉంది ప్లస్ అలా ఊరికి వెళ్ళి పక్క పోకుండా ఎక్స్క్యూజ్ మీ అన్న, ఇది పాత అలైన్మెంట్ లా ఆయన ల్యాండ్స్ ఇవి ల్యాండ్స్ ఆల్రెడీ ఫస్ట్ అలైన్మెంట్ ఆయన ల్యాండ్స్ ఆయన మార్కింగ్ లా ఆయన ల్యాండ్స్ పోతున్నాయి. ప్లస్ ఇది మార్పిచ్చి ఈ అలైన్మెంట్ వేసారు. ఈ కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి శాసనసభ్యులు. ఈ మార్క్ మార్చితే మేము పోయి అడిగితే ఎటువంటి సంబంధం లేదు, నాకు ఈ మార్చిన దానికి ఎటువంటి సంబంధం లేదంటాడు. నా పొలం పోతుంది అని ఆయన స్టేట్మెంట్ స్టేట్మెంట్ ఇస్తారు. అట్లా సర్వే నెంబర్ మాత్రము ఆయనది 7-8 గుంటలే ఉంది. ఆయనకు 4 గుంటలు, వాళ్ళ అన్నకు 3 గుంటలు, ఇంకో అన్నకు 3 గుంటలు. ఆ ల్యాండ్ పోతుందో పోదో మాకు తెలియదు. ఆయనకు సంబంధించిన సర్వే నెంబర్ ఒక్కటే నెంబర్ వచ్చింది. ఆయనకున్న పట్ట మాత్రం 7-8 గుంటలే. చిన్న కారు రైతులు ఎక్కువ ల్యాండ్స్ పోతున్నాయి. ఎన్ని ఎకరాలు పోతున్నాయి? నాది 2 ఎకరాలనా? 2 ఎకరాలు నీదే? 6 ఎకరాలు పోతుంది. మరి ఏం చేసుకొని బతారు అన్నట్టు? ఆవులు ఉన్నాయి సార్ అందరు మాకు. ఇప్పుడు పూటకు 4 లీటర్ల పాలు పోసి మా అమ్మ నాయన మమ్మల్ని బతికించు. మేము ఏదో లేబర్ కూలి చేసుకొని బతుకుతున్నాం. ఇప్పుడు మా అమ్మ నాయన ఏం చేయాలని తిండి లేక ఏడుస్తున్నారు. మా పరిస్థితి అనేది మా పిల్లల పరిస్థితి. మా తరతరాల నుంచి వచ్చిన ఆస్తి మేము అమ్మకుండా మీరు సంతకాలు పెట్టిరా? మేము ఏం పెట్టలేదు. ఏం పెట్టలేగా? ఇక్కడ సర్వే నెంబర్లు ఇచ్చారు సార్. మళ్ళీ ఈ శాటిలైట్ ద్వారా పెట్టిన మార్కింగ్ కు ఈ సర్వే నెంబర్లకు ఒక్కదానికి పొంతం లేదు. ఓన్లీ ఈయన విలేజ్ దగ్గర మాత్రమే వేరే సర్వే నెంబర్లు సర్వే నెంబర్లు పెట్టలేదు. కేవలం ఖానాపురం విలేజ్ కాపాడుకోవడానికి ఖానాపూర్ విలేజ్ ఉంది, పాత మ్యాప్ ఇట్లా. అయితే ఎమ్మెల్యే గారి భూములు ఇవి ఉంటాయి, 100 ఎకరాలు ఉంటుంది. ఇట్లా దాకి ఉంది. 4 మార్కులు వచ్చినాయి ఇంతవరకు ఊర్ల మీద. 6 మార్కులు వస్తే ఇట్లా వచ్చిన మార్కులు ఇక్కడ మలిపోయిండు. నడిమింతలు ఉంది, ఏది వచ్చినా ఆయన దాన్ని నడిమింతలంగా పోవాలి. మళ్ళీ ఇప్పుడు లాస్ట్ కి వచ్చింది ఆయన ఏం చేసిండు, వాళ్ళ ఊరిలో అందరికి మేలు చేసేందుకు ఇది వేరే మా గౌరిపల్లి కాడ మార్చిండు. దీన్ని మార్చి మా ఊరి అంకంగా తిరిగి సక్కమల్ల ఆయన పొలం కీడు ఉంటుంది ఇట్లా పక్కకు గట్టి మీద అంగ పెట్టాడు చేస్తే జంగటిపల్లి గౌరిపల్లి 200 మంది రైతులు నాశనం అవుతారు. మరి ఇటుకెళ్ళిపోతే ఇల్లు నాశనం గారా? అటుకెళ్ళిపోతే పెద్ద పెద్ద దానికి వివరణ ఇస్తా. అయితే గత గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆమన్గల్ దగ్గరకు ఉండే అనమాట రోడ్డు. ఆమన్గల్ విల్టాయపల్లి మధ్యలో ఉండే. అయితే విల్టాయపల్లి మధ్యలో ఉంటే మొత్తం గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నాయన్న. అంటే టోటల్ గుట్టలు గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఏమున్నదంటే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కొరకు వాళ్ళ అనుకూలంగా చేసుకొని వాళ్ళ ఊరి పక్కకి వెళ్ళి ఒక మార్కింగ్ ఇచ్చిండు. ఇక్కడ మార్కింగ్స్ గిట్టంగా ఉన్నాయి.
ఈ మార్క్స్ ఇచ్చిర్రు. ఈ మార్క్స్ ఇచ్చిన తర్వాత మనం ఏమనుకుంటామంటే ఇంటికి ముగ్గు పోసినట్టే కదా మార్క్ అంటే. ఆ? మరి ఆయన ముగ్గు పోసిండా, మరి మార్క్ చేసిండు. మార్క్ చేసినాక మళ్ళీ అలైన్మెంట్ మార్చడం ఒక పని చేయరన్న. ఇప్పుడు ఏంటంటే ఇంకా కొంచెం ఇండెప్త్ తెలుసుకుందాం. నేను నా వాళ్ళని పంపిస్తాడికి, మీరు ఊళ్ళో ఉండరు. మీ ఊళ్ళో ఉంటే మా వాళ్ళు వస్తారు, అసలు ఏం జరిగిందో అన్నీ ఎంక్వైరీ చేస్తారు. సరేనా? మీరు కూర్చోపోరు, నేను చెప్తా. నేను వస్తా పరి, నేను మనుషులను పంపిస్తా పరి. సరేనా? ఓకే పరి. ఇగో ఇవి పట్టుకపోరి, ఇవి పట్టుకపోరి. 104 ఎంప్లాయీ 6 months శాలరీస్ లేవన్నా, ఆర్టిజన్ గురించి మాట్లాడాలని అని చెప్తా ఉన్నారు. మాట్లాడదాం. ఇంకా చాలా వార్తలు కూడా ఉన్నాయి ఇక్కడ. రైట్గా, నేపాల్ మంటల వెనుక రాజకీయ నేతల అడ్డగోలు అవినీతి, దశాబ్దాలుగా కుటుంబ పాలన, 3-4 ఫ్యామిలీల చుట్టే అధికారం, విదేశాల్లో పాలకుల పిల్లల జల్సాలు, కఠిన దరిద్రంలో స్థానికులు, భారీగా పెరిగిన నిరుద్యోగం, సోషల్ మీడియాపై బ్యాన్తో దెబ్బతిన్న టూరిజం, రాజకీయ అస్థిరత, 17 ఏళ్లలో 13 సార్లు మారిన ప్రభుత్వాలట. నేపాల్లో ఏమైంది? 24 గంటల్లోనే ప్రభుత్వం కుప్పగూలడానికి కారణం ఏమిటి? దశాబ్దాలుగా ఎన్నో సమస్యలతో లోపల రగిలిపోతున్న ప్రజలు ఆగ్రహం సోషల్ మీడియాపై బ్యాన్తో ఒక్కసారిగా బద్దలైంది. జెట్ స్పీడ్తో జెడ్ తరం దూసుకొచ్చింది. జెడ్ తరం అంటే 1994 2015 మధ్య పుట్టినటువంటి తరంగారట, వాళ్ళని చెప్తారట. సోషల్ మీడియాపై బ్యాన్తో ఒక్కసారిగా బద్దలైంది. జెడ్ స్పీడ్తో జెడ్ తరం దూసుకొచ్చింది. 3-4 కుటుంబాల చుట్టే పవర్ గేమ్ చక్కర్లు కొడుతుండడం, స్థానికులు కటిక దరిద్రంలో మగ్గుతుంటే పిల్లల లీడర్లు విదేశాల్లో తైతకలాడడం, నానాటికి పెరిగిపోతున్న నిరుద్యోగం, అంతకంతకు రెట్టింపవుతున్న నాయకుల అవినీతి దందాలు, ఇలా ఎన్నో అంశాలపై యువతరం మరలబడింది. ఆ దాటికి పాలకులు రాజీనామా చేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీయాల్సి వచ్చింది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. పొట్టకూటి కోసం యుద్ధానికి నేపాల్ను చాలా ఏళ్లుగా నిరుద్యోగం వెంటాడుతున్నది. 2024లో 20.82 నిరుద్యోగ రేట్ నమోదైంది. చాలా మంది విదేశాలకు వలస వెళ్లారు. వేలాది మంది యువకులు రష్యా, ఉక్రెయిన్ ఆర్మీలో జాయిన్ అయ్యారు. 2024 ఫిబ్రవరి 11 వరకు 15,000 మంది రష్యన్ ఆర్మీలో చేరారు. వీళ్లకు అక్కడి ఆర్మీ నెలకు $4,000 ఇచ్చేది. కొద్దిపాటి ట్రైనింగ్ ఇచ్చి వారిలో ముందు వరుసలో నిలబెట్టేది. దీంతో వేలాది మంది నేపాలీలు రష్యా, ఉక్రెయిన్ వారిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ అంశం కూడా యువత ఆగ్రహానికి కారణమైంది. రాజకీయ నేతల పిల్లలు ఫారిన్ నుంచి వస్తుంటే గూచి బ్యాగులతో ఇంటికి వస్తున్నారు. అదే నేపాల్ యువకులు మాత్రం ప్రాణాలు కోల్పోయి 6 అడుగుల క్లాతులో శవాలై వస్తున్నారని జెడ్ యూత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నెపో కిడ్స్, నెపో బేబీ. నేపాలీ రాజకీయ నేతల పిల్లలు విదేశాల్లో విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు. లగ్జరీ కార్లు, కాస్ట్లీ డ్రెస్లు, హోటల్లో పార్టీలతో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియోలను వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది. ఇది నేపాలీ యువతకు నచ్చేది కాదు. తాము కట్టిన ట్యాక్స్ మనీతో నేతల పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జెడ్ యూత్ వైరల్ చేస్తూ వచ్చింది. నెపో కిడ్స్, నెపో బేబీ పేరుతో ఉద్యమాన్ని నడిపింది. నేపాల్లోని యూత్ పరిస్థితి, నేతల పిల్లల హైఫై లైఫ్ను కంపేర్ చేస్తూ వీడియోలు పెట్టింది. ఇక 17 ఏళ్లుగా 4 ఫ్యామిలీలే నేపాల్ను గత 17 ఏళ్లుగా 3-4 ఫ్యామిలీలే పాలిస్తూ వస్తున్నాయి. ఇది యువతకు నచ్చలేదు. అధికారాన్ని పంచుకుంటూ విడతల వారీగా ప్రజాధనాన్ని దోచుకున్నారనే ఆరోపణలు వెలువెత్తున్నాయి. 17 ఏళ్ల పాలనలో 13 సార్లు ప్రభుత్వాలు మారాయి. 4-5 ఫ్యామిలీలకు చెందిన వాళ్ళే పొత్తులు పెట్టుకుంటూ అందిన కాడికి దోచుకొని ప్రభుత్వాన్ని పడగొడుతూ పోయారని అక్కడి యువకులు మండిపడుతున్నారు. 5వ పేజీలో చూద్దాం దీనికి సంబంధించినటువంటి పూర్తి కథనాన్ని. నేపాల్ పేరు వింటేనే గుర్తుకొచ్చేటిది చల్లటి మంచు కొండలు, అందమైన టూరిజం స్పాట్లు. అలాంటి నేపాల్ ఇప్పుడు తగలబడిపోతుంది. కేవలం 24 గంటల వ్యవధిలోనే అక్కడి ప్రభుత్వం కుప్పగూలింది. రాజకీయ నేతల అవినీతి, వారి పిల్లల విలాసవంతమైన జీవితాలు, వృద్ధ నాయకత్వం, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా 20 నుంచి 25 ఏళ్ల లోపు ఉన్న లక్షలాది మంది యువకులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. స్కూల్ యూనిఫామ్లు, కాలేజీ డ్రెస్సుల్లోనే ఆందోళనకు దిగారు. నేతల అసమర్థ పాలనపై రగిలిపోయారు. 26 సోషల్ మీడియా యాప్లపై నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వం చేసిన ప్రకటన యువతను మరింత ఆగ్రహానికి గురి చేసింది. అవినీతికి వ్యతిరేకంగా హమీ నేపాల్ అనే ఎన్జిఓ సంస్థ ఆధ్వర్యంలో జెడ్ యూత్ చేపట్టిన శాంతియుత నిరసన చివరికి లూటీ, భౌతిక దాడులు హింసాత్మకంగా మారింది. ప్రధాని నివాసం, పార్లమెంటు భవనం, కోర్టులు, ప్రభుత్వ ఆఫీసులు, కేంద్ర మంత్రులు బంగ్లాలు, మాజీ ప్రధానుల క్వార్టర్లు, ఇలా ఏ గవర్నమెంట్ దఫ్తర్ కనిపిస్తే దానికి యువకులు నిప్పు పెట్టేశారు. హోటళ్లు, షాపింగ్ మాల్స్ లూటీ చేశారు. చివరికి ప్రధానమంత్రి కేపీ ఓలీ తన పదవికి రాజీనామా చేసినా హింస మాత్రం ఆగలేదు. ప్రజాధనాన్ని దోచుకుంటూ విలాసవంతమైన జీవితాలు గడుపుతున్న రాజకీయ నేతలపై దాడులు చేశారు. చివరికి ఆర్మీ రంగంలోకి దిగి పరిస్థితిని కొంతవరకు చక్కబెట్టే ప్రయత్నం చేసింది. వృద్ధ నాయకత్వంపై వ్యతిరేకత. వృద్ధ నాయకత్వంతోనూ నేపాల్లో యువకులు విరక్తి చెందారు. 70 ఏళ్లు పైబడిన వాళ్ళు కొన్ని దశాబ్దాల పాటు పాలించడాన్ని వ్యతిరేకించారు. 2008 కంటే ముందు నేపాల్ను రాజులు పాలించేవాళ్ళు. ఈ తర్వాత ప్రజాస్వామ్య పాలన మొదలైంది. పాలించే వాళ్ళ వయసు 70 ఏళ్ల పైనే ఉండేది. కేపీ ఓలీ, పుష్పకమల్ దహాల్, షేర్ బహదూర్ దేవ్బా విడతల వారీగా నేపాల్ను పాలిస్తూ వచ్చారు. వీళ్ళంతా తమ
పదవీ కాలంలో అవినీతికి పాల్పడిన వాళ్ళే. అంతేకాకుండా ఎలాంటి అవినీతికి పాల్పడినా ఏ ప్రధాని కూడా విచారించకుండా 2006లో చట్టం తీసుకొచ్చారట. ఇది నేపాల్ యువతకు నచ్చలేదు. ఎలాంటి అవినీతి చేసినా ప్రధానమంత్రి మాజీ ప్రధాని అయినా విచారించొద్దటిగా, సపడే కూకోవాలిగా. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ దెబ్బతినేలా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత అక్కడ యువకులు సోషల్ మీడియా వేదికగా తెలియజేసేవాళ్ళు. ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపైనే నిషేధం విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేపాల్ను తగలబెట్టేదాకా తీసుకెళ్లింది. ప్రభుత్వం అవినీతిని ప్రశ్నించేందుకు ఎలాంటి వేదిక యువత వద్ద లేకుండా పోయింది. దీంతో ప్రభుత్వం నిర్ణయంపై రగిలిపోయిన యువత రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేసింది. 12 ఏళ్ల బాలుడు పోలీసుల ఫైరింగ్ లో చనిపోవడం యువకులను మరింత ఆగ్రహానికి గురిచేసింది. నేపాల్ కు ప్రధానంగా పనిచేసిన వేర్వేరుగా పార్టీలకు చెందిన కేపీ ఓలీ, ప్రచండ, మాధవ్ కుమార్ నేపాల్, జులానాథ్ కనాల్, షేర్ బహదూర్ దేవ్బా ఇండ్లను తగలబెట్టేశారు. నక్కు సెంట్రల్ జైలుపై దాడి చేసి నిప్పెట్టారు. కేపీ ఓలీకి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టి జైల్లో ఉన్న ప్రతిపక్ష నేత రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ చీఫ్ రవి లబిచానే నిరసనకారులు విడిపించుకొని వెళ్లిపోయారు. సోషల్ మీడియా బ్యాన్ వెనుక ప్లాన్. తమ అవినీతి, నిరుద్యోగం, పిల్లల విలాసవంతమైన జీవితాలను నేపాలీ యువకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండడం నేతలకు నచ్చలేదు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ప్లాన్ చేశారు. సోషల్ మీడియా సంస్థలకు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఉండాలని 2023 నవంబర్లో రూల్ తీసుకొచ్చారు. లోకల్గా ఆఫీస్ సెటప్కు ఆదేశించారు. హేట్ స్పీచ్, ఫేక్ న్యూస్, ఫ్రాడ్స్ను అడ్డుకునేందుకు రిజిస్ట్రేషన్ నిబంధన తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. కొన్ని సంస్థలకు నోటీసులు జారీ చేశారు. ఒక టిక్ టాక్ మాత్రమే రిజిస్టర్ చేసుకున్నది. సుప్రీంకోర్టు కూడా సోషల్ మీడియా బ్యాన్కు అనుకూలంగా తీర్పిచ్చింది. 2025 ఆగస్టు 28న 10 రోజుల టైం ఇచ్చి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలని ఆదేశించింది. చాలా తక్కువ టైం ఇవ్వడంతో ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయారు. దీంతో మొత్తం 23 యాప్లపై నేపాల్ ప్రభుత్వం బ్యాన్ విధించింది. టూరిజంపై దెబ్బ. నేపాల్ అనేది టూరిస్ట్ స్పాట్. ఆ దేశ ఆర్థిక అభివృద్ధిలో టూరిజం సెక్టార్ కీలక పాత్ర పోషిస్తుంది. పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఇక్కడ యువత సోషల్ మీడియాను ఎక్కువగా వాడుతుంటుంది. రూమ్స్ బుకింగ్స్, పారాగ్లైడ్స్, ట్రెక్కింగ్ వంటి అడ్వెంచర్ స్పాట్లు బుక్ చేసుకునేందుకు టూరిస్టులు ఎక్కువగా అంటే ఈ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. ఇక్కడికి ఎక్కువగా సోషల్ మీడియా ద్వారానే కాంటాక్ట్ అవుతుంటారు. సోషల్ మీడియా బ్యాన్ టూరిజం సెక్టార్ తీవ్రంగా ప్రభావితం చేసింది. దీంతో నేపాలీ ఫ్యామిలీలు ఉపాధిని కోల్పోయాయి. విదేశాల్లో ఉన్న తమ పిల్లలతో మాట్లాడుకునేందుకు ఉపయోగించే యాప్స్ను బ్యాన్ చేయడంతో లక్షలాది మంది తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాబ్ స్టడీ కోసం 70 లక్షలకు పైగా నేపాలీ విదేశాల్లో ఉన్నారు. ఇక్కడ చూడరు పరిస్థితి. నిరసనకారులు నిప్పు పెట్టడంతో తగలబడిన వాహనాలను ఇక్కడ చూడొచ్చు. షేర్ బహదూర్ దేవ్బా విమానాల కొనుగోలులో మాజీ ప్రధాని అయిన షేర్ బహదూర్ దేవ్బా భారీ ఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. నేపాల్ పౌరులను ఫేక్ డాక్యుమెంట్లతో భూటాన్ సిటిజన్స్ గా మార్చి వలసదారుల పేరుతో అమెరికా పంపేందుకు ఆయన భార్య అర్జునా దేవ్బా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక పుష్ప కమల్ దహల్ సిపిఎస్ ఎంసీ పార్టీ చీఫ్ 3 సార్లు ప్రధానిగా పనిచేసిన పుష్ప కమల్ దహల్పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మావోయిస్టు గెరిల్లా ఫైటర్స్ పేరుతో వచ్చిన నిధులను డైవర్ట్ చేస్తూ కోట్ల రూపాయలు వెనకేసుకున్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేపీ ఓలీ మాజీ ప్రధాని కేపీ ఓలీపై కూడా అవినీతి కేసు నడుస్తున్నది. సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖతారు చేస్తూ గరీబుల్లా అనే టీ ఎస్టేట్ ను కమర్షియల్ ప్లాట్ గా మార్చి డబ్బులు దోచుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇలాగే మరో 3 ప్రధానులు మాధవ్ కుమార్ నేపాల్, బాబురాం భట్టాచార్, కిల్రావ్ రెజ్మీపై కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ అవినీతి ఆరోపణలన్నీ కుండ బద్దలైపోయి ప్రజల ఆగ్రహానికి దారి చేసినాయి. ఇది ఒక్క నేపాల్లో ప్రారంభమై నేపాల్లో ఆగిపోయేటువంటి అంశంగా మీరు చూడకూడదు. ఇది ఖచ్చితంగా ఇది ప్రపంచంలో ప్రతి దేశము పాతబడిన మందు పాత్ర లెక్కనే ఉంది. ఏదో ఒక రోజు విస్ఫోటనం తప్పదు. సుశీలనా కుల్మాన్ సింగియా నేపాల్ తాత్కాలిక ప్రధాని ఎవరనేది తేలలేదు. ఈ విషయంలో జనరేషన్ జెడ్ ప్రతినిధిలో చీలిక వచ్చింది. ఆ దేశ సుప్రీంకోర్టు మాజీ సీజే సుశీలా కర్కి అవుతారని ప్రచారం జరిగినప్పటికీ తాజాగా ఎలక్ట్రిసిటీ అథారిటీ మాజీ సీఈఓ కుల్మాన్ సింగ్ పేరును తెరపైకి వచ్చిందట. ఈ జెన్ జెడ్ అనేది వంతే ప్రధాని ఎవరు ఉండాలో డిసైడ్ చేసి వచ్చింది. సో ఇది ప్రధానంగా కనిపిస్తున్నటువంటి ఒక నేపాల్ పరిస్థితి చూస్తాను. ఇక ఈ నెల 17న హోటల్ తాజ్ కృష్ణాలో బీసీల కోసం రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతా ఉంది. బీసీ ప్రజలారా, మన రాతను మనమే మార్చుకోవాలి, మన గీతను మనమే తురిపేసుకోవాలి, గతంలో ఉన్నటువంటి గీతను. అందుకోసమే బీసీల కోసం, బీసీల ఆత్మగౌరవం కోసం, బీసీల అధికారం కోసం, వాటా కోసం రాజకీయ పార్టీని తీసుకొస్తా ఉన్నాం 17 తారీఖు రోజు.